ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మీకు నెల్లూరు చేపల పులుసు రుచి చూపిద్దాం అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా చేప ముక్కల్ని పసుపు, కళ్ళు, ఉప్పుతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. చేప ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి నీట్గా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. పెద్ద సైజు 4 ఉల్లిపాయలు, 5 టమాటాలు, కొంచెం పచ్చిమిర్చి, ఒక పుల్లటి మామిడికాయ, కొత్తిమీర, కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, తెల్లుల్లిపాయలు, 4 సైజు పెద్దగా కట్ చేసుకున్న ఎర్ర ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని నీట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కట్ చేసుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నీట్గా వేసి నీట్గా కలపాలి. అవి కొంచెం సేపు మగ్గే వరకు మూత పెట్టి మగ్గిన తర్వాత మళ్ళీ నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని దాంట్లో వేసి కొంచెం సేపు నీట్గా కలుపుకొని మగ్గనివ్వాలి నీట్గా. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే 1 స్పూను పసుపు, 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. దీంట్లో 2 టీ స్పూన్లు కారం, తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది మనం దీంట్లో వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కల్లుప్పు అయితే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కల్లుప్పు వాడండి. ఇలా వేసుకున్న దాకా చక్కగా గరిటతో నీట్గా కలపండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం సేపు నీట్గా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం నీట్గా కట్ చేసి కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో నీట్గా వేయాలి. ఓకేనా? తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని చక్కగా ఉడుకుతున్న చేపల్లో ఈ రసాన్ని నీట్గా పోసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? పండు రసం పోసాక దానికి సరిపడా వాటర్ మనం దానికి యాడ్ చేసుకోవాలి. ఈలోగా మనం అసలు సిసలైన చేప మసాలాని రెడీ చేసుకుందాం. సరిపడా మెంతులు, ఆవాలు, ధనియాలు తీసుకుందాం. మనం ఆవాలు, మెంతులు, ధనియాలు నీట్గా వేయించుకోవాలి. నీట్గా ఫస్ట్ అయితే వేయించుకున్నాక పక్కన పెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పొడిలో అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. ఈ పౌడర్లో వేసాక చూడండి 2 మిక్స్ అయిపోయి చాలా నీట్గా. ఈ పొడిని ఉడుకుతున్న చేపల పులుసులో వేసుకోవాలి. అంతే, 5 నిమిషాలు మనం మూత పెట్టుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా చేపల పులుసు రెడీ అయినట్టేనే. నెల్లూరు చేపల పులుసు చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి, ఒక్కసారి టేస్ట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. నేనైతే ఆగలేకపోతున్నాను, ఎప్పుడుగా టేస్ట్ చేద్దాం చూస్తున్నాను. చాలా టేస్టీ ఉందండి.